హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్, వెల్కమ్ టు ఫైనాన్స్ ఫన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం మార్కెట్ లో ఉన్నటువంటి ది బెస్ట్ ట్రావెల్ క్రెడిట్ కార్డ్స్ లో రెండు క్రెడిట్ కార్డ్స్ గురించి అయితే కంపారిజన్ అయితే చేసుకోబోతున్నాం. సో ఆ క్రెడిట్ కార్డ్స్ రెండు కూడా మనకి లైఫ్ టైం ఫ్రీగా అయితే లభిస్తాయి అనమాట. సో అవి ఏంటంటే ఫెడరల్ బ్యాంక్ సంబంధించినటువంటి స్కేపియా క్రెడిట్ కార్డ్, అలాగే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సంబంధించినటువంటి ఇక్సిగో క్రెడిట్ కార్డ్ అనమాట. ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ మనకి లైఫ్ టైం ఫ్రీగా అయితే లభిస్తున్నాయి. సో ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ కూడా మనకి ట్రావెల్ అయితే బెస్ట్ బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ఈ రెండిట్లో ఏది తీసుకోవాలో తెలియక చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అయితే అవుతుంటారు అనమాట. సో అలా ఎవరైతే కన్ఫ్యూజన్ అవుతుంటారో వాళ్ళకి ఈ వీడియోలో అయితే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఏ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే మనకు బెటర్ గా అయితే బెనిఫిట్స్ ఉన్నాయో. సో ఆ బెనిఫిట్స్ ఏంటి, డిఫరెంట్ ఏంటో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరికి చూడండి ఫ్రెండ్స్. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేయడం ముందు అదొక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టాపిక్ లోకి వచ్చినట్లయితే ఫెడరల్ బ్యాంక్ స్కేపియా క్రెడిట్ కార్డ్, అలాగే ఏయూ స్మాల్ ఫైనాన్స్ సంబంధించిన ఇక్సిగో క్రెడిట్ కార్డ్. సో ఈ రెండు క్రెడిట్ కార్డు మనకి లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్, అలాగే కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ అనమాట. స్కేపియా క్రెడిట్ కార్డ్ అనేది మనకి ఫెడరల్ బ్యాంక్ వారు స్కేపియా టెక్నాలజీతో టైప్ చేసుకునేసి అయితే క్రెడిట్ కార్డ్ అయితే లాంచ్ చేశారు. వీళ్ళు కూడా సేమ్ అనమాట, ఇక్సిగో అప్లికేషన్ తో టైప్ చేసుకునేసి దీని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దీని యొక్క మెయిన్ ఫ్యూచర్స్, డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఫస్ట్ చార్జెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇంతకు ముందే మీకు చెప్పాను ఈ రెండు మనకి లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్. సో ఇందులో మనకి ఎటువంటి చేంజెస్ అయితే లేవన్నమాట రెండు క్రెడిట్ కార్డ్స్ లో. ఇంకా వెల్కమ్ బెనిఫిట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఫెడరల్ బ్యాంక్ స్కేపియా క్రెడిట్ కార్డ్ లో మనకి ఎటువంటి వెల్కమ్ బెనిఫిట్ కూడా ప్రొవైడ్ చేయరు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్సిగో క్రెడిట్ కార్డ్ లో మనకి 1000 రివార్డ్ పాయింట్స్, అలాగే 1000 రూపీస్ వర్త్ చేసేటువంటి ఇక్సిగో వోచర్ కూడా మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వోచర్ కి మనకి ఈ రివార్డ్ పాయింట్స్ కి 90 డేస్ అయితే వ్యాలిడిటీ ఉంటుంది ఫ్రెండ్స్. 90 డేస్ లోపల మీరు ఎప్పుడైనా రిడీమ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇక్సిగో వోచర్ వచ్చింది కదా, దీని ద్వారా ఏం చేసుకోవచ్చు అంటే ఫ్లైట్స్, హోటల్స్, బస్సెస్, ట్రైన్స్ ఇలా అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట, టికెట్స్. ఇక ఈ 1000 రివార్డ్ పాయింట్స్, అలాగే 1000 రూపీస్ వర్త్ చేసే వోచర్ మీకు రావాలి అంటే మీరు ఫస్ట్ ట్రాన్సాక్షన్ అనేది 30 డేస్ లోపల అయితే చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మాత్రమే ఈ రెండు మీకు వెల్కమ్ బెనిఫిట్ కింద అయితే రావడం జరుగుతుంది. సో ఇదే అనమాట వెల్కమ్ బెనిఫిట్స్ గురించి రెండు క్రెడిట్ కార్డ్ లో. ఇప్పుడు ఈ రెండు క్రెడిట్ కార్డ్ లో ఉన్నటువంటి హైలైట్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ రెండు క్రెడిట్ కార్డ్ లో మనకి జీరో ఫారెక్స్ మార్కప్ ఫీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు మనం ప్రీమియం సెక్షన్స్ క్రెడిట్ కార్డ్ లో కూడా మనకి జీరో ఫారెక్స్ మార్కప్ ఫీ అయితే లభించదు. దాదాపు 3 to 4% అయితే ఛార్జ్ అయితే చేస్తారు. సో అది ఇందులో జీరో. మీకు ఈ జీరో ఫారెక్స్ మార్కప్ ఫీ అంటే ఏంటో తెలుసు కదా ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ఫారిన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు కానీ, లేదా ఫారిన్ వెబ్సైట్స్ లో ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు కానీ, అక్కడ కార్డ్ స్వైప్ చేస్తారు కదా, స్వైప్ చేసినప్పుడు అక్కడ అదర్ కంట్రీస్ లోకి మన మనీ అనేది ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది కదా. సో అలా ట్రాన్స్ఫర్ అయినందుకు గాను సమ్ అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు. సో ఆ చార్జెస్ ని మనం ఇక్కడ ఫారెక్స్ ఫీ అంటారు అనమాట. సో ఇందులో చూసుకున్నట్లయితే మనకి జీరో అనమాట. మనం ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళి క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసినా, అలాగే ఫారిన్ వెబ్సైట్స్ లో మనం ఏదైనా పర్చేజ్ చేసి కొనుగోలు చేసినా కూడా ఇక్కడ మనకి జీరో ఫారెక్స్ మార్కప్ ఫీ అనమాట. అదే మీరు ప్రీమియం సెక్షన్ క్రెడిట్ కార్డ్స్ లో ఏదైనా చూసుకున్నట్లయితే, నాకు తెలిసినంత వరకు దాదాపుగా ఈ ఫీ అనేది 3 to 4% వరకు అయితే ఉంటుందన్నమాట. ఇంకా మనం ఈ క్రెడిట్ కార్డ్స్ లో మాట్లాడుకోవాల్సింది లాంగ్ యాక్సెస్ గురించి. అది కూడా ఫస్ట్ ఇంటర్నేషనల్ లాంగ్ యాక్సెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఫస్ట్ స్కేపియా క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే, స్కేపియా క్రెడిట్ కార్డ్ లో మనకి ఎటువంటి ఇంటర్నేషనల్ లాంగ్ యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేయరు. ఇంకా ఇక్సిగో క్రెడిట్ కార్డ్ లో చూసుకున్నట్లయితే, ఇక్కడ మనకి ఇవన్నీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంగ్ యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ఒక్కటి కూడా మీకు రావాలంటే ఇక్కడ మీకు ప్రయారిటీ పాస్ మెంబర్షిప్ అనేది ఉండాలి. సో అప్పుడు మాత్రమే ఇంటర్నేషనల్ లాంగ్ యాక్సెస్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో ఇంకా ప్రయారిటీ పాస్ మెంబర్షిప్ ఎలా వస్తుందంటే, ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత మీరు వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుంటే అప్పుడు వాళ్ళకి ఇస్తారనమాట. ఇంకా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంగ్ యాక్సెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ రెండు క్రెడిట్ కార్డ్ లోనే మనకి సిమిలర్ గా అయితే ఉన్నాయి. ఫస్ట్ స్కేపియా క్రెడిట్ కార్డ్ లో చూసుకున్నట్లయితే, ఇక్కడ మనకి వీళ్ళు అన్లిమిటెడ్ గా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంగ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. సో ఈ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంగ్ యాక్సెస్ మీకు అన్లిమిటెడ్ గా రావాలంటే ఈ కార్డ్ మనకి 2 వేరియంట్స్ లో అయితే వస్తుంది. ఒకటి వీసా, ఇంకోటి రూపే. సో ఈ రెండు క్రెడిట్ కార్డ్ లో మీ దగ్గర వీసా ఉందనుకోండి, పర్ మంత్ మీరు 10,000 స్పెండ్ చేయాలి. అప్పుడు మాత్రమే అన్లిమిటెడ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంగ్ యాక్సెస్ వస్తాయి. ఇంకా రూపే క్రెడిట్ కార్డ్ మీ వద్ద ఉందనుకోండి, మీరు పర్ మంత్ 15,000 అయితే మీరు స్పెండ్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు అన్లిమిటెడ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంగ్ యాక్సెస్ అయితే వస్తాయి అనమాట. సో వీసా ఉంటే 10,000, రూపే ఉంటే 15,000 ఇలా మంత్లీ స్పెండ్ చేసినప్పుడు మాత్రమే మీకు అన్లిమిటెడ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంగ్ యాక్సెస్ వస్తాయి, లేకపోతే రావన్నమాట. ఇంకా ఇక్సిగో క్రెడిట్ కార్డ్ లో చూసుకున్నట్లయితే, ఇక్కడ మనకి 8 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంగ్ యాక్సెస్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అంటే క్వార్టర్ కి 2 చొప్పున అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఈ 8 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంగ్ యాక్సెస్ రావాలంటే పర్ క్వార్టర్ మీరు 20,000 అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో 20,000 స్పెండ్ చేస్తేనే మీకు ఈ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంగ్ యాక్సెస్ అనేవి మీకు లభించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే, స్కేపియా క్రెడిట్ కార్డ్ లో చూసుకున్నట్లయితే మంత్లీ స్పెండ్ చేయాలి, ఇక్కడ క్వార్టర్లీ స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఈ రెండింటికి డిఫరెంట్. ఇక్కడ వీసా, రూపేకి సపరేట్ అమౌంట్ స్పెండ్ చేయాలి. ఇక్కడ క్వార్టర్ లో మీరు 20,000 ఏ క్రెడిట్ కార్డ్ ఉన్నా సరిపోతుంది అనమాట. ఇంకా ఈ ఇక్సిగో క్రెడిట్ కార్డ్ లో మనకి రైల్వే లాంగ్ యాక్సెస్ కూడా
కూడా ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మనకి 8 రైల్వే లాంగ్ యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇంకా స్కేపియా క్రెడిట్ కార్డ్ లో మనకి ఎటువంటి రైల్వే లాంగ్ యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేయరు. ఇక ఈ లాంగ్ యాక్సెస్ గురించి మనం రెండిట్లోనే డిస్కస్ చేసాం కదా. సో ఈ డిస్కస్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ట్రావెల్ బెనిఫిట్స్ కి ఎక్కువగా ఇగ్జిగోనే మనకి ఫ్యూచర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. స్కేపియా ప్రొవైడ్ చేస్తుంది, కానీ ఇగ్జిగో క్రెడిట్ కార్డ్ తో పోల్చినట్లయితే కొంచెం తక్కువగా అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మెయిన్ ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ లో మనం రివార్డ్స్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ స్కేపియా క్రెడిట్ కార్డ్ లో మనం చూసుకున్నట్లయితే మీరు స్కేపియా యాప్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ స్కేపియా యాప్ లో ఏమైనా ట్రావెల్ కి సంబంధించి టికెట్స్ కనుక బుక్ చేసుకున్నారంటే ఇక్కడ 20% స్కేపియా కాయిన్స్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రివార్డ్ పాయింట్స్ అనేవి స్కేపియా కాయిన్స్ రూపంలో మనకు వస్తాయి. సో ఇక్కడ 20% కాయిన్స్ వస్తున్నాయి కదా, 20% క్యాష్ బ్యాక్ అని మీరు అనుకోకండి. సో అది నార్మల్ గా ఎంత ఉంటుందంటే 4% తో అయితే సమానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 5 స్కేపియా కాయిన్స్ ఈక్వల్ టు 1 రూపీతో సమానం అనమాట. సో ఇక్కడ 20% అని మీరు అపోహ అయితే పడకండి. నార్మల్ గా మన పర్సెంటేజ్ పోల్చుకున్నట్లయితే 4% అయితే ఉంటుంది. ఇక నాన్ ట్రావెలింగ్ పర్పస్ కోసం ఆన్లైన్ లో గానీ ఆఫ్లైన్ లో గానీ ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేశారంటే స్కేపియా క్రెడిట్ కార్డు మీకు 10% స్కేపియా కాయిన్స్ అయితే వస్తాయి అనమాట. సో ఈ స్కేపియా కాయిన్స్ 10% కాబట్టి ఇక్కడ 2% క్యాష్ బ్యాక్ అయితే మనం చెప్పుకోవచ్చు. ఇంక ఇది రూపే వేరియంట్ లో వస్తుంది కాబట్టి ఇంకా మీరు రూపే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుని ఏమైనా యూపీఐ పేమెంట్స్ ఏమైనా చేశారనుకోండి, అక్కడ 5% స్కేపియా కాయిన్స్ వస్తాయి. దీని 1% సిబిగా అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు రూపే క్రెడిట్ కార్డ్ ఉంటే ఇంకో బెనిఫిట్ కూడా ఉందన్నమాట. మీరు మంత్లీ 15,000 కనుక స్పెండ్ చేశారంటే అన్లిమిటెడ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంగ్ యాక్సెస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది స్కేపియా క్రెడిట్ కార్డ్ లో ఉన్నటువంటి రివార్డ్స్ పాయింట్స్ గురించి అనమాట. ఇంకా ఇగ్జిగో క్రెడిట్ కార్డ్ లో ఉన్నటువంటి రివార్డ్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇగ్జిగో క్రెడిట్ కార్డ్ కనుక మీరు ఆన్లైన్ లో యూస్ చేసుకుని ఏదైనా పర్చేస్ చేశారనుకోండి, అక్కడ మీరు స్పెండ్ చేసేటువంటి ప్రతి 200 రూపీస్ కి మీకు 10 రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 0.20 పైసాతో సమానం. ఇంకా మీరు ఆఫ్లైన్ లో కనుక ఇగ్జిగో క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినట్లయితే అక్కడ 200 స్పెండ్ చేస్తే మీకు 5 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. ఇంకా ఇగ్జిగో క్రెడిట్ కార్డ్ లో మనకి క్యాపింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది పర్ మంత్ మనకి బిల్డింగ్ సైకిల్ లో 10,000 రివార్డ్ పాయింట్స్ వరకు అయితే మనం రిడీమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో 10,000 నుంచి మనం అయితే చేసుకోలేము. ఇది రెండు క్రెడిట్ కార్డ్ లో ఉన్న రివార్డ్ పాయింట్స్ గురించి అనమాట. ఇక ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ లో ఉన్న మనకి అంటే స్కేపియా క్రెడిట్ కార్డ్ అలాగే ఇగ్జిగో క్రెడిట్ కార్డ్ లో మనకి ఫ్యూయల్ కి, రెంట్ కి, వాలెట్ లోడింగ్ కి, అలాగే గవర్నమెంట్ ట్రాన్సాక్షన్ కి, ఎడ్యుకేషన్ ఫీ పేమెంట్స్ కి మనకి ఎటువంటి రివార్డ్ పాయింట్స్ అయితే రావు. ఇదైతే గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. మనం ఇంకా ఏయూ క్రెడిట్ కార్డ్ లో మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనం ఇగ్జిగో యాప్ ద్వారా కొంచెం ఆఫర్స్ అయితే పొందవచ్చు అనమాట. ట్రైన్స్, హోటల్స్, ఫ్లైట్స్ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు. సో అవి ఎలానో ఇక్కడ మీరు క్లియర్ గా స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. మీరు ఈ క్రెడిట్ కార్డ్ కనుక తీసుకునేసి ట్రైన్ టికెట్ కనుక బుక్ చేసుకున్నారంటే అక్కడ 200 రూపీస్ స్పెండ్ చేస్తే మీకు 20 రివార్డ్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా మీరు ఫ్లైట్ టికెట్స్ కనుక బుక్ చేసుకున్నారంటే ఇగ్జిగో యాప్ లో మీకు 10% ఆఫర్ అయితే లభించడం జరుగుతుంది. సో ఈ 10% ఆఫర్ అప్ టు 1000 రూపీస్ వరకు అయితే వస్తుంది. సో ఈ 10% ఆఫర్ మీకు రావాలంటే మీరు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కోడ్ ని అక్కడ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసినప్పుడు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మాత్రమే ఈ 10% ఆఫర్ అయితే లభించడం జరుగుతుంది. ఇక మీరు బస్ టికెట్స్ కనుక ఇగ్జిగో యాప్ ద్వారా బుక్ చేసుకున్నారనుకోండి, అక్కడ కూడా మీకు 10% ఆఫర్ వస్తుంది. సో ఇక్కడ మనం అప్ టు 300 రూపీస్ వరకు అయితే మనం పొందవచ్చు. సో మీకు ఇక్కడ కూడా 10% ఆఫర్ రావాలంటే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసినటువంటి కోడ్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడే మీకు బస్ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు 10% ఆఫర్ అయితే లభించడం జరుగుతుంది. ఇక మీరు హోటల్స్ కనుక ఇగ్జిగో యాప్ ద్వారా బుక్ చేసుకున్నారంటే ఇక్కడ కూడా మీకు 10% ఆఫర్ అయితే లభించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది అప్ టు 1000 రూపీస్ వరకు అయితే వస్తుంది. సో ఈ 10% ఆఫర్ మీకు హోటల్ బుక్ చేసుకున్నప్పుడు రావాలంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి కూపన్ కోడ్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే మీకు 10% ఆఫర్ అయితే లభిస్తుంది. సో ఇక్కడ మీరు ఫ్లైట్స్, హోటల్స్ బుక్ చేసుకున్నప్పుడు 10% ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నది అప్ టు 1000 రూపీస్. ఇంకా బస్ టికెట్స్ బుక్ చేసుకున్నట్లయితే 300 రూపీస్ వరకు అయితే వస్తుంది. ఇంకా మీరు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటే 200 రూపీస్ కి 20 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇది ఇగ్జిగో యాప్ లో ఈ క్రెడిట్ కార్డ్ మనకు ప్రొవైడ్ చేసినటువంటి బెనిఫిట్స్. ఇంకా ఇవి మనం నెలకి ఎన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు అంటే నెలలో ఒకసారి అయితే వీటిని యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెలలో మళ్ళీ ఆఫర్స్ ఉన్నాయి కదా అనేసి 2-3 సార్లు యూజ్ చేసుకోవడానికి కుదరదు. ఒకసారి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇదనమాట ఈ ఇగ్జిగో అలాగే స్కేపియా క్రెడిట్ కార్డ్ లో ఉన్నటువంటి రివార్డ్ పాయింట్స్ ఏ వాటిలో ఎలా ఉన్నాయి, అలాగే ఇగ్జిగో యాప్ లో మనకి ఏం ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి, ఇక్కడ స్కేపియా యాప్ లో ఏం ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇంకా రివార్డ్ పాయింట్స్ రిడీమ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రెండు క్రెడిట్ కార్డ్ లోన ఫస్ట్ ఇప్పుడు స్కేపియా క్రెడిట్ కార్డ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ స్కేపియా క్రెడిట్ కార్డ్ లో ఉన్నటువంటి రివార్డ్ పాయింట్స్ ని మనము స్కేపియా యాప్ లోనే మనం రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదర్ వెబ్సైట్ లో మనం రిడీమ్ అయితే చేసుకోలేం. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం రివార్డ్ పాయింట్స్ ఇన్ని మాత్రమే రిడీమ్ చేసుకోవాలని రూల్ అయితే లేదు. 100% మీరు యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ చిన్న టర్మ్స్ అండ్ కండిషన్ ఉంది, అదైతే గుర్తు పెట్టుకోవాలి. మీరు ట్రైన్ టికెట్స్ కనుక బుక్ చేసుకున్నారంటే ఈ స్కేపియా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుని ఆ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు మీకు some % అయితే మీకు ఇక్కడ ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అది ఎంత వరకు మీరు పే చేయాల్సి ఉంటుందంటే 60 రూపీస్ అనేది ఎక్స్ట్రా మీరు పే చేయాల్సి ఉంటుంది రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకున్నప్పుడు. ఇదైతే గుర్తు పెట్టుకోండి. రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకొని ఆ పాయింట్స్ ని మనం ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అని చెప్పారు కదా. సో ఇందులో మీరు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నట్లయితే 60 రూపీస్ ఎక్స్ట్రా అయితే పే చేయాలి. లేదంటే నార్మల్ గా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది స్కేపియా క్రెడిట్ కార్డ్ లో రిడీమ్షన్. ఇంకా మీరు ఇగ్జిగో క్రెడిట్ కార్డ్ లో రివార్డ్ పాయింట్స్ రిడీమ్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మీరు రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకోవాలంటే మినిమం మీ వద్ద రివార్డ్ పాయింట్స్ అనేది 200 రివార్డ్ పాయింట్స్ ఉండాలి. అప్పుడు మాత్రం మీరు రిడీమ్ చేసుకోవచ్చు. ఇంకా వచ్చిన రివార్డ్ పాయింట్స్ ని మీరు ఎన్ని రోజుల లోపల రిడీమ్ చేసుకోవచ్చు అంటే 2 years లోపల రిడీమ్ చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. అంటే ఇక్కడ రివార్డ్స్ పాయింట్స్ కి 2 ఇయర్స్ వ్యాలిడిటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మీకు ఏమైనా రిడీమ్ చేసుకున్నానికి ఏమైనా చార్జెస్ ఉంటాయా ఈ ఇక్స్గో క్రెడిట్ కార్డ్ లో అంటే ఇక్కడ మనకి ₹99 ప్లస్ జీఎస్టీ అయితే ఇక్కడ మనం పే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇంకా మీరు ఈ రివార్డ్స్ పాయింట్స్ ని రిడీమ్ చేసుకొని దేనికి వాడుకోవచ్చు అంటే ఫ్లైట్స్, హోటల్స్, ట్రైన్, బస్సు టికెట్స్ బుక్ చేసుకోవడానికి అయితే యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 0.20 పైసతో అయితే మనం రివార్డ్స్ పాయింట్స్ ని రిడీమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది 2 క్రెడిట్ కార్డ్ లో ఉన్నటువంటి రివార్డ్ పాయింట్స్ రిడీమ్షన్ అనమాట. సో మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ 2 క్రెడిట్ కార్డ్స్ లో మనకి ఏ క్రెడిట్ కార్డ్ ఎటువంటి బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుందో. సో నా ఒపీనియన్ అడిగినట్లయితే స్కేపియా క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే ఇక్కడ అన్లిమిటెడ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంగ్ యాక్సెస్ అని చెప్పారు కానీ అక్కడ మనం మంత్లీ వీసా ఉంటే 10,000 రూపాయి అంటే 50,000 పే చేయాలి. ఇక్కడ చూసుకున్నారంటే మీరు క్వార్టర్లీ 20,000 స్పెండ్ చేస్తారంటే ఏ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంగ్ యాక్సెస్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా అలాగే స్కేపియా క్రెడిట్ కార్డ్ లో మనము ట్రావెల్ పర్పస్ కోసం ఏదైనా ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే స్కేపియా యాప్ లో మనకి 20% స్కేపియా కాయిన్ అంటున్నారు కానీ అక్కడ 5 స్కేపియా కాయిన్స్ ఈక్వల్ టు 1 రూపీతో సమానం. సో వాల్యూ కూడా కొంచెం తక్కువే ఉంది. అదే ఇక్కడ చూసుకున్నట్లయితే 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 0.20 పైసతో వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో కొంచెం నాకు అడిగినట్లయితే ఇంచుమించుగా ఈ ఇక్స్గో క్రెడిట్ కార్డ్ మనకి బెటర్ గా అయితే ప్రొవైడ్ చేస్తుంది. 2 లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ మీరు ఏది తీసుకున్నా మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఎటువంటి చార్జెస్ పే చేయకోకుండా ఈ మాత్రం మనకి బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి రెండిటి తీసుకోవచ్చు. సో మీ లైఫ్ టైం బట్టి మీరు ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నట్లయితే 2 క్రెడిట్ కార్డ్స్ మీకు బెటర్ గా అయితే యూజ్ అవుతాయి అనమాట. నన్ను అడిగినట్లయితే కొంచెం బెస్ట్ గా ఈ 2 క్రెడిట్ కార్డ్స్ లో ఇక్స్గో క్రెడిట్ కార్డ్ మనకి ఫ్యూచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు ఈ 2 క్రెడిట్ కార్డ్స్ కి అప్లై చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి ఫ్రెండ్స్. 2 క్రెడిట్ కార్డ్స్ కి ఒకేసారి కూడా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే బ్యాంక్ సపరేట్ కాబట్టి. కాకపోతే నేను ఇచ్చే చిన్న సజెషన్ ఏంటంటే మీరు ఈ క్రెడిట్ కార్డ్స్ అనే కాదు ఏ క్రెడిట్ కార్డ్స్ కి అప్లై చేసుకున్నా మీ సిబిల్ స్కోర్ ని 750 ప్లస్ అయితే మెయింటైన్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు అప్రూవ్ ఛాన్సెస్ అయితే బెటర్ గా ఉంటాయి అనమాట. అలాగే క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత యూస్ చేసుకున్న తర్వాత దాని టైమ్లీ పేమెంట్ అయితే చేసుకోవాలి. సో మీరు టైమ్లీ పేమెంట్ చేసుకోగలం అనుకున్న వాళ్ళు మాత్రమే క్రెడిట్ కార్డ్ జోలికి అయితే పోండి ఫ్రెండ్స్. మళ్ళీ క్రెడిట్ కార్డ్ తీసుకొని టైమ్లీ పేమెంట్ సరిగా చేసుకోకుండా మీ సిబిల్ ఇంపాక్ట్ పడి లో అయిపోయి మళ్ళీ ఇబ్బంది అయితే పడకండి. సో ఫైనల్ గా ఇదన్నమాట వీడియో. సో ఈ 2 క్రెడిట్ కార్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఫర్దర్ గా ఏ క్రెడిట్ కార్డ్స్ గురించి అయినా మీకు ఇన్ఫర్మేషన్ వీడియో చేయాలంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ 2 క్రెడిట్ కార్డ్స్ యొక్క లింక్స్ మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. కావాల్సిన వారు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చి యూస్ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక బెస్ట్ టాపిక్ తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.